చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పబోయేది ఏమనగా, ఒకడు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోకి లోనగును కావున చదవండి 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. చూడతమ్ముడు, సమాధానపడము. ఈ రోజుల్లో గనక మనం సహోదరులుగా ఎంతో కూడా మనం ఎంతో సహోదరులుగా ఉంటున్నాం, కానీ మన సహోదరత్వం ఎక్కడ వరకు పనిచేస్తుందని దేవుడి దగ్గరికి వరకు వెళ్తుంది. ఆ సహోదరత్వం మన హృదయంలో మాత్రం పైకి మాత్రం ఆ బ్రదరో అనుకుంటా చాలా అందంగా పిలుచుకుంటాం కదండి. అక్కడ ఒక మాట చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు 23వ అధ్యాయంలో 27వ వచనం చదవండి బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా అందరికి వినపడేలా చదవండి. 23వ అధ్యాయము 27వ వచనం. శాస్త్రులకు పరిశీలకు ఉన్నటువంటి హృదయం ఏ విధంగా ఉన్నదో ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నపు కొట్టిన సమాధుల వలె. చాలండి, మీ హృదయాలు సున్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నాయేమో. సమాధులు ఏ విధంగా ఉంటాయండి? ఆర్థిక పరిస్థితిని బట్టి టైల్స్ బ్లాక్ కలర్ వేసుకుంటున్నారు, ఆర్థిక పరిస్థితిని బట్టి టైల్స్ వైట్ కలర్ వేసుకుంటున్నారు, ఆర్థిక పరిస్థితిని బట్టి సున్నం వేసుకుంటున్నారు, ఆర్థిక పరిస్థితిని బట్టి మట్టేసి చక్క ముగ్గేసుకుంటున్నారు. కానీ లోపల ఏమున్నది? నీ హృదయం నా హృదయం ఏలా అలాగున్నదేమో, కుళ్ళిపోయిన కుసితం అయిపోయినట్టు శవం ఉన్నదేమో, కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నాయేమో, పురుగులు పట్టేసినటువంటి పరిస్థితి ఉన్నదేమో నీ హృదయంలో నా హృదయంలోను. పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీకు బయలుపరుస్తున్న విషయాలు. నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ పక్కన ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు వాడిని చేరదీయగలుగుతున్నావా? ఆపదలో ఉన్న వాడిని ఆదుకుంటున్నావా? పైకి మాత్రం మాట్లాడే నువ్వు చాలా అందంగా మాట్లాడుకుంటాం. గులాబీ పువ్వు ఉంటుంది, దాని కింద ముళ్ళు ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు కదండి. అయితే మన హృదయం ఏ విధంగా ఉంది? ప్రభు చెప్తున్నాడు, పరిసయ్యుల కంటే శాస్త్రుల కంటే అధికమైన నీతి నీలో ఉంటే కనుక పరలోక రాజ్యంలో చేరతామని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. అయితే దాని కింద 2వ పాయింట్ కూడా చెప్తున్నానండి. 27వ వచనం. 27 మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయవద్దన్న విషయాన్ని మీరు పూర్వీకులు చెప్పిన మాట విన్నారు కదా. కానీ మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు? ఆ కింద చదువుకుంటే నీవు మోహపు చూపు చూస్తే గనక వ్యభిచారం చేసిందంతో సమానం అని చెప్తున్నాడు దేవుడు. అయితే నేను చెప్పి ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పాయింట్ కూడా ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఉన్నాయండి. వ్యభిచారం చేయొద్దని చెప్తున్నాడు, 10 ఆజ్ఞల్లో ఉన్నది. నరహత్య చేయవద్దని ఉన్నది, 10 ఆజ్ఞల్లో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. నేను బయట విషయాలు ఏమి చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నోటితో పలికినటువంటి మాటలు మత్తయి సువార్తలో చెప్పిన వ్యభిచారం చేయవద్దని చెప్పుచున్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ప్రతిదీ వివరంగా క్లారిటీగా ఇచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. నేను ఏం చెప్తున్నాను? నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయములో వ్యభిచారం చేసిన వాడు అనమాట. చూసారా, మనం ఉన్నదే పాపానికి మూల కేంద్రమైనటువంటి ఈ భూలోకం. అత్యున్నత సింహాసనంపై కూర్చున్నాడు దేవుడు. ఆయన 7 స్థలాలు ఉన్నాయండి. 7 స్థలాల్లో కూడా మాకు బైబిల్ గాలిలో చెప్పిన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పే విషయం, ఈ మహోన్నతమైన స్థలాలు 7 స్థలాలు ఉన్నాయండి. ఆ 7 స్థలాల కోసం చెప్పాలంటే 1 గంటన్నర టైం పడుతుంది. ఆ 7 స్థలాల్లో కూడా ఈ భూలోకమే పాపానికి మూల కేంద్రం అయిపోయింది అనమాట. ఒక మూల కేంద్రం అనమాట ఇది. పాపానికి ఇదే కేంద్రం. ఉన్న 6 కూడా ఎక్కడ పాపం లేదండి. ఎందుకంటే అక్కడ నరుడు లేడు గనక, పాపి లేడు గనక పాపం లేదు అక్కడ. కానీ భూలోకం మీద పాపి ఉన్నాడు గనక పాపం ఉన్నది ఇక్కడ కదండి. అందుకోసం చెప్తున్నాడు, మన కన్ను ఏమైనదంటే కనుక, అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ కన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డొచ్చిండే కనుక ఒక కన్ను పెరికేమన్నాడు. అంటే ఆ కన్నుని పెరికేమని అంటాం కాదు, కానీ అక్కడ వాస్తవానికి ఏంటంటే నీ ఆత్మీయ నేత్రాన్ని తెరువు, నీ ఆత్మీయ నేత్రాన్ని తెరువు, నీ మనోనేత్రాన్ని తెరువు, నీ బాహ్య నేత్రాన్ని మూసుకుని నీ మనోనేత్రాన్ని తెరువు. అప్పుడు నువ్వు ఏ స్త్రీని చూసినా సరే సహోదర ప్రేమ కలిగి ఉంటావు. అంతేగాని నీ కన్ను మహా విచ్చలవిత్తనం ఈ రంగుల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది. అందుకే నరుని యొక్క హృదయం చాలా ఘోరమైనది, చాలా పాపమైందని ప్రభు చెప్పాడు కదండి. అయితే కనుక మనం మోహపు చూపు చూస్తేనే
పాపం చేసినట్టు వ్యభిచారంతో సమానం అన్నమాట. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అనేది ఇది కూడా నీతిగా ఉండదు. కానీ మన నీతి ఏ విధంగా ఉంది? ఎవరైనా చూస్తే ఏముంటది? అబ్బా అనిపిస్తుంది కదండి. వాస్తవం మనం అందరం మొక్కలే కాబట్టి పర్వాలేదు కదండి. అబ్బా అనిపిస్తుంది, వాస్తవం మాట ఇది. కానీ అదే పాపం అన్నమాట. శాస్త్రుల కంటేను పరిచయాల కంటేను అధికమైన నీతి నీవు కనపరుస్తుంటే గనక పరలోక రాజ్యం వెళ్తావు. కానీ మన హృదయం చూస్తేనే అబ్బా అనిపించే హృదయం మనది కదండి. పాపిష్టి హృదయం, పాపిష్టోళ్ళు మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే. దాని తర్వాత మాట కూడా చెప్తాం. ఇవన్నీ కూడా నీతికి అనుసరించినటువంటి మాట ప్రభువు వారు చెప్తున్న మాటలు అనమాట. అంటే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నమాట. ఇక్కడ మన ప్రభు చెప్తున్నారు అనమాట. అయితే కనుక మనం అదే అధ్యాయంలో 38వ వచనం చూసుకుంటే కనుక కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడే మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా చాలా క్లారిటీ, ప్రతి విషయానికి కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు క్లియర్ గా చెప్పారండి. నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదురు